సంఘమును గురించి కష్టపడడం అంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా మనము రావాలి మందిరానికి, నియామక కూడికలకు అన్నిటికీ కూడా రావాలి. ముఖ్యంగా యవనస్తులు, మీ మందిరంలో మరి యవనస్తులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వారు ముందుగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి అన్ని సిద్ధపరుస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని మందిరాలకు వెళ్తే అక్కడ యవనస్తులు ఎవరు ఉండరు. అంత పెద్దవాళ్ళే మైకులు పెట్టుకోవాలి, పెద్దవాళ్ళే చేపలు వేసుకోవాలి. అంటే మన సంఘమును గురించిన భారము మనకే ఉండాలి, వేరే వారికి కాదు. నేను అదే నేర్చుకున్నాను. నేను కూడా చిన్నతనం నుంచి, మీరు వచ్చారు కదా వెంగళరావు నగర్లో, అదే మందిరం, అక్కడే నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు మీ సంఘానికి ఏ సేవకుడు లేడు కదా, మా సంఘానికి కూడా చాలా సంవత్సరాలు సేవకుడు లేడు. చాలా సంవత్సరాలు, ఇప్పుడు ఎంత 44 years అయింది కదా, దాదాపు 30 సంవత్సరాల వరకు లేడు సేవకుడు. తర్వాత వచ్చాడు సేవకుడు. అయితే నేను నేర్చుకున్నదంతా కూడా సంఘంలో ఉండే విశ్వాసుల దగ్గరే, సేవకుల దగ్గరే తక్కువ నేర్చుకున్నది. చిన్నతనం నేను ఎదుగుతున్నప్పుడు నేర్చుకున్నదంతా కూడా మా సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్స్, లేకపోతే యూత్ కౌన్సిలర్స్, వారి దగ్గరే. ఎందుకంటే ఒకరికొకరు మనం మాదిరికరంగా ఉండాలి.